గాయస్ పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. 124 అయితే వెళ్తుంది ఫస్ట్ గేర్లో. ఏప్రిల్ అనుకుంటున్నా. నీ బైక్లు సపోర్ట్ ఇస్తున్నావు నీకు బ్రో? కమెంట్స్ లో చెప్పండి గైస్ ఇప్పుడు ఏది గెలుస్తుందో. తెలుగులో ఫస్ట్ మేమే చేస్తున్నాం. సో చూద్దాం ఏది గెలుస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దీనికి దానికి కంపారిజన్ ఏంటంటే ఇది ట్యూన్ సిలిండరే, అది ట్యూన్ సిలిండరే. సో దీని పవర్ వచ్చేసి 47 bhp పవర్ ఉంటుంది అండ్ 52 Nm టార్క్ అయితే ఉంది. దీంట్లో టార్క్ చాలా ఎక్కువ ఉంది. అండ్ మన దాంట్లో వచ్చేసి 48 bhp ప్లస్ అట్లనే 43.5 Nm టార్క్ అయితే ఉంది మన దాంట్లో. అండ్ అది మీకు తెలుసు స్పోర్ట్స్ బైక్ అండ్ ఇది నెకెడ్. లైక్ ఎట్లా అంటే షేప్స్ మ్యాటర్లో మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇది BS4 వెహికల్, అది వచ్చేసి BS6, మనది వచ్చేసి మొత్తం స్టాక్ బైక్ అనమాట. అండ్ ఇది వచ్చేసి కోర్ 6 ట్యూనింగ్ చేయించిండు. ప్లస్ అట్లనే దీంట్లో రెడ్ రోస్టర్ ఎగ్జాస్ట్ అయితే ఉంది. అండ్ దానివల్ల పవర్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, అంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో రెండింటికి డ్రాగ్ రేస్ పెట్టి చూద్దాం ఎట్లా ఉంటుందో. సో ఏ బైక్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తే చూద్దాం. మనోజ్ బ్రో ఏది గెలుస్తుంది అంటావు? ఏప్రిల్ అనుకుంటున్నా. నీ బైక్లు సపోర్ట్ ఇస్తున్నావు నీకు బ్రో? చూద్దాం గైస్, స్టే ట్యూన్. ఏం జరుగుతుందో చూడండి, కమెంట్స్ లో చెప్పండి గైస్. ఇప్పుడు స్టాక్ ఫుల్లీ స్టాక్, అది ట్యూన్డ్ చెప్పేశాను. అది కూడా చూద్దాం ఒకసారి. క్యాఫే రేసర్ వర్సెస్ స్పోర్ట్స్ బైక్ చూద్దాము. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటా కదా బ్రో, యూట్యూబ్లో పెట్టలేక GT వర్సెస్ ఏప్రిల్లో. తెలుగులో ఫస్ట్ మేమే చేస్తున్నాం. సో చూద్దాం ఏది గెలుస్తుందో. దీనికి దానికి ఇంకొక డిఫరెంట్ ఏంటంటే, అండ్ అది 200+ ఉంటుంది, 210 అట్లా ఉంటుంది అనుకుంటా వెయిట్. అండ్ ఇది 175 kg ఉంటుంది. అదొకటి మాత్రం నోటీస్ చేయొచ్చు. గాయ్స్ మన ఆటోమేటిక్ అది ఫీల్ అయిపోతుంది. మళ్ళీ చేద్దామంటే చేద్దాం ఇక్కడ స్టేట్లో. ఎటు చూడు ఇదే వస్తుంది గాయ్స్. అండ్ ఏప్రిల్ అనే విన్ అవుతుంది. మన 4th గేర్లో నుంచి మళ్ళీ అసలు మనం ఇంతవరకు టాప్ గేర్కి కూడా వెళ్ళలేము. చూసిరు కదా గాయస్, మన ఏప్రిల్ అనే విన్ అయ్యింది. చలో రోడ్ కూడా చాలా ట్రాఫిక్ ఉంది గాయస్. ఇన్స్టెంట్ పుల్ మన దాంట్లోనే ఉంది. కానీ నిజం చెప్తున్నా, ఒకవేళ దీనికి కానీ ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ చేసి ప్లస్ అట్లనే దీనికి ట్యూనింగ్ చేపిస్తే మాత్రం వేరే లెవెల్ పవర్ అయితే ఉంటుంది. బ్రో మరి చెప్పా కదా, నేను ట్రాక్షన్ కంట్రోల్ అన్నీ ఆఫ్ చేసి ఆటోమేటిక్ వీలీ అయిపోతుంది. తప్పదు. ఇప్పుడేంటి బైక్స్ చేంజ్ చేద్దామా? కానీ చూసుకొని జాగ్రత్త. ట్రాక్షన్ కంట్రోల్ వన్లో పెట్టినా. సో గైస్, దీన్ని ఎగ్జాస్ట్ సౌండ్ చూడండి.
గాయస్ చూసిరు కదా సౌండ్ ఎట్లుందో. మనం ఇప్పుడు బైక్స్ అయితే చేంజ్ అయినాం. ఎగ్జాస్ట్ సౌండ్ మాత్రం క్రేజీ ఉంది గాయస్. స్ట్రీట్ ట్రిపుల్ చూడండి, టైర్ సైజ్ పెద్ద ఉంటే ఎంత సెక్సీగా కనిపిస్తుంది చూడండి స్ట్రీట్ ట్రిపుల్. ప్యారలల్ ట్యూన్ ఇంజన్ గురించి అయితే చూశారు మీరు, లైక్ అది ప్యారలల్ ట్యూనే. ఇప్పుడు GT650 కూడా ప్యారలల్ ట్యూనే. సో ఇన్లైన్ 3 ఇంజన్ యూజాం, అది వచ్చేసి ఇన్లైన్ 3 ఇంజన్ అనమాట. ఎంత క్రేజీగా ఉంది అది సౌండ్ మాత్రం. అండ్ ఇప్పుడు ఇక యూటర్న్ తీసుకొని దీని పవర్ ఎంత అంటే ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు, చూద్దాం. 77 bhp పవర్ అయితే ఉంది అండ్ 57.3 Nm టార్క్ అయితే ఉంది దీంట్లో. ఇది వచ్చేసి 2018 మోడల్ అనుకుంటా. సో బ్రో మాత్రం సెకండ్స్లో తీసుకున్నాడు. ఆయనదే GT, అది కూడా GT రాహుల్ బ్రోదే. ఇప్పుడు GTని సేల్ చేసేసి అండ్ స్ట్రీట్ ట్రిపుల్ అయితే తీసుకుంటాం. అది ఇప్పుడు వచ్చేసి ఇది ఇన్లైన్ 3 సిలిండర్ అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం రైడ్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. 675 స్ట్రీట్ ట్రిపుల్ అండ్ సీట్ హైట్ చాలా తక్కువ ఉంది. ఇది యారో. దీనికి క్విక్ షిఫ్టర్ ఉందా? క్విక్ షిఫ్టర్ ఉందా? హ్యాండిల్ పొజిషన్ కొంచెం వెరైటీ ఉంది. $124 అయితే వెళ్తుంది ఫస్ట్ గేర్లో. $150 సెకండ్ గేర్లో. యూటర్న్ తీసుకొని అటు సైడ్ వెళ్ళాలి. మన వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. గాయస్ 4th ఇయర్లో ఈజీగా 190కి వెళ్ళా. ఫస్ట్ టైం మనం నడిపింది స్ట్రీట్ ట్రిపుల్ ఎప్పుడంటే, మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో స్ట్రీట్ ట్రిపుల్ పైన వీడియో వేసాను నేను. లైక్ ఏంటంటే అప్పుడు సూపర్ బైక్ తీసుకొచ్చి రైడ్ చేసే జనాలు చూసారేమో అనుకుంటుండే. లైక్ అప్పుడు స్టార్టింగ్లో తెలియక యూట్యూబ్ గురించి. అండ్ అప్పుడు వీడియో వేసినప్పుడు నాకు అసలు రీచే రాలేదు. అండ్ అది ఫస్ట్ వీడియో అనమాట స్ట్రీట్ ట్రిపుల్ పైన రైడ్ చేసిన. కానీ అండ్ దీనికన్నా పెద్ద సీసీ అది. స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ ఉండడం వల్ల అంత మజా వస్తలేదు సౌండ్. దీంట్లో ఇన్లైన్ 3 ఇంజన్లో ఒక బైక్ ఉంది, డెటోనా 675. ఆ బైక్ మాత్రం వేరే లెవెల్. ఆ బైక్కి నేను పెద్ద ఫ్యాన్. దాని లైక్ అది కూడా 2016-15 ఆ టైమింగ్లో రిలీజ్ అయింది ఆ బైక్. అండ్ ఇప్పుడు బైక్ కొత్తగా లాంచ్ చేశారు ఇప్పుడు, డెటోనా 675. Z100 పవర్ ఇంకా దీని పవర్ చాలా ఫరక్ ఉంది. ఇప్పుడైతే రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి అయితే వెళ్తున్నాం. సన్సెట్ ఉంటుంది కదా, వ్యూ బాగుంటుంది, వీడియో తీసుకుందాం. అప్పుడే ఫ్యూయల్ రిజర్వ్. మన దాంట్లో ఊక్కనే పెట్రోల్ అయిపోతుంది. సో ఈరోజు సాటర్డే అండ్ రేపు సండే. రేపు కూడా ఒక రైడ్ అయితే ఉంది. వీలైతే ఈరోజు వీడియో ఎడిటింగ్ చేసి రేపటికల్లా అప్లోడ్ చేయగలుగుతా వీలైతే. చూసాం రేపు ఎక్కడికి వెళ్తామో ఎగ్జాక్ట్గా తెలీదు.
రేపు కూడా రైడ్ అయితే ఉంది. గ్యాస్ నేనైతే బైక్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అయితే వెళ్ళా. అండ్ ఎందుకో ఫ్యాన్సీ నెంబర్ కూడా తీసుకుంటే బాగుంటుంది. పెద్ద బైక్ని యూజ్ చేస్తున్నాం కదా, మన ఫస్ట్ సూపర్ బైక్ కదా ఇది, అంటే చిన్నపాటి సూపర్ బైక్. చూడాలి ఎంత కాస్ట్ అవుతుంది ఏమవుతుంది అనేది. రెండు బస్సులు ఒకటేసారి వచ్చేసినాయి. కదా పోలీసు వాళ్ళు ఉంటారు అనుకుంటున్నా, తెలిసి ఈవినింగ్ కదా. గాయస్ పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ. నేను ఎక్స్పెక్ట్ చేస్తా పోలీసు వాళ్ళు ఉంటారని. ద ఫక్ బ్రో, ఇక్కడ రెడీగా ఉన్నారు. అండ్ గాయస్ ఈజీగా వదిలేశారు తాగరని చెప్పేసి, రైడర్స్ అని చెప్పేసి ఈజీగా వదిలేశారు. జీటీ అయితే ఆగిపోయింది. ఇటు సైడ్ ఆపుతున్నారు. బ్రో కాల్ చేసి రమ్మని చెప్పేసి సెటప్ చేసి మనం చేసి ఈ లాగర్లో వెళ్ళిపోండి అంటుండు.